ఫ్రెండ్స్, 'బ్రహ్మముడి' సీరియల్‌లో రుద్రాణి వల్ల నిండు దుగ్గిరాల కుటుంబం అంతా కూడా నేలరాలిపోయింది. అయితే మనం ఈరోజు ఎపిసోడ్ మధ్యాహ్నం 1 గంటకు చూసినట్టయితే, అక్కడ పేలుడు పదార్థం పెట్టటం వల్ల వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ వ్యాన్ కాస్త భారీ పేలుడు సంభవించింది. అయితే అసలు ఎవరు బ్రతికారు ఈ సీరియల్‌లో? సెకండ్ జనరేషన్ స్టార్ట్ అవ్వబోతుందా? అసలు ఎవరెవరు బ్రతుకుతున్నారు? రాహుల్ బ్రతికాడా? స్వప్న గురించేంటి? వాళ్ళ అమ్మాయి గురించేంటి అనేది గనక చూస్తే మీకొక షాకింగ్ విషయం చెప్తాను వినండి. అయితే రాజు ఉన్నాడు కదా! మన మానస్. మానస్ ప్రస్తుతం ఇప్పుడు బీబీ డాన్స్ షో చేస్తున్నాడు కదా! అయితే దానికి సంబంధించి తనకొక 1 మంత్ బ్రేక్ కావాలని అడగడం అయితే జరిగింది. సో, ప్రస్తుతానికైతే రాజ్ క్యారెక్టర్ చనిపోయినట్టే చూపిస్తారు. కానీ రాజ్ తర్వాత మళ్ళీ తిరిగి బ్రతికి వస్తాడు. అది కన్ఫర్మ్. అయితే ఇక్కడ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా! దీనిలో ఎవరెవరు బ్రతికారు, ఎవరెవరు చనిపోయారనేది గనుక చూస్తే పెద్దవాళ్ళు ఇద్దరు చనిపోయారు. అంటే ఇందిరాదేవి అలాగే సీతారామయ్య గారు. అందుకని ఇందిరాదేవి పేరుని మానస్ వాళ్ళ కూతురికి పెడతారనమాట. మానస్ అంటే మన రాజ్ రాజ్ కావ్యల కూతురికి పెడతారు కదా! అంటే ఆవిడ అక్కడ చనిపోయినట్టే అర్థం అనమాట. అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా అంటే పెద్దాయన ముసలాయన కూడా చనిపోయినట్టనే చెప్పుకోవాలి. అయితే ఇక కావ్య బ్రతికిందా లేదా అంటే కావ్య బ్రతికింది ఫ్రెండ్స్. కావ్య, రాజ్ ఇద్దరూ బ్రతికే ఉన్నారు. అలాగే అపర్ణ కూడా బ్రతికే ఉంటుంది. అందరూ హాస్పిటల్‌కి వెళ్తారు. అలాగే శరత్ కూడా బ్రతికే ఉంటాడనమాట. ఇక చనిపోయింది ఎవరంటే స్వప్న చనిపోయింది. అలాగే కళ్యాణ్, అప్పు ఇద్దరూ చనిపోయారు. ధనలక్ష్మి అలాగే ధాన్యలక్ష్మిను ఆహ్, తన హస్బెండ్ ప్రకాష్ ఉంటాడు కదా! తను చనిపోయాడు. కానీ స్వప్న కూతురు బ్రతికే ఉంటుంది. రాహుల్ కూడా చచ్చిపోయాడు కదా! మీకు ఇంకొక ట్విస్ట్ చెప్తాను వినండి. రాజ్, కావ్య ఇద్దరు బ్రతికుంటారు. అయితే రాజ్‌ని మనకిప్పుడు చూపించరనమాట. తర్వాత తను కోమాలో ఉన్నట్టు అలా చూపిస్తారు. కానీ కావ్య మాత్రం బ్రతికే ఉంటుందనమాట. కావ్య బ్రతికుంటుంది. తన నెక్స్ట్ దానిలో కూడా జరుగుతుంది. అయితే మీకొక డౌట్ రావచ్చు. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ జనరేషన్ చూపించేస్తారంటే ఇమ్మీడియేట్‌గా చూపించరు. కొన్ని నెలల పాటు అసలేం జరిగింది? ఏంటి? ఇలాంటివన్నీ మనకు చూపిస్తారనమాట. కానీ ఒక 1 మంత్ తర్వాత అంటే 15 డేస్ టు 1 మంత్ తర్వాత జనరేషన్ చేంజ్ ఉండొచ్చు. అప్పుడు మానస్ వస్తాడు. సో, అప్పటి వరకు కావ్య హాస్పిటల్‌లోనే ఉంటుంది. కావ్య, మానస్ ఇద్దరు హాస్పిటల్‌లో ఉంటారు గానీ కలవరనమాట. సో, ఇంకా మానస్ అయితే కోమాలోకెళ్ళిపోతాడు. షాకింగ్ బ్రేకింగ్ ట్విస్ట్ ఏంటంటే రుద్రాణి గూడా చచ్చిపోతుంది. మనకైతే ఇప్పుడు చూపించరు. రుద్రాణి చనిపోయినట్టే చూపిస్తారనమాట. సో, ఆల్మోస్ట్ దుగ్గిరాళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ చనిపోతారు. కొంతమంది మాత్రమే మిగులుతారనమాట. దానిలో రాజ్, కావ్య, శరత్. శరత్ కూడా ఇంకసలు బెడ్ రిడెన్ లాగా అయిపోతాడనమాట. అండ్ అపర్ణ బ్రతికే ఉంటుంది. ఇద్దరు పిల్లలు. అలాగే రాజ్ మేనల్లుడు ఉంటాడు గుర్తుందా మీకు? అంటే అపర్ణ కూతురు వాళ్ళు పేదరికంగా బ్రతుకుతారు. ఆ బాబు గూడా బ్రతికే ఉంటాడు. కానీ ఇవన్నీ మనకు ఒకేసారి వాళ్ళు బ్రతుకున్నారని మనకి చెప్పరు. బట్ కథలో నడుస్తూ ఉంటుంది. మన సీరియల్ అప్డేట్స్ కోసం మనం ఈ విషయం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.